బేసిక్గా పట్టించుకోరు అది. ఎందుకంటే వీళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నడ్డా మాట్లాడితే అమిత్ షా మాట్లాడితే కాదు, పెద్ద ఆయన మాట్లాడాలా. మోడీ ఈ రోజు వరకు జగన్ గురించి కేంద్ర పెద్దల్లో ఈయన బీజేపీ జాతీయ ఈయన లెక్కనైతే కేంద్ర మంత్రులు కూడా మాట్లాడతారు. మాట్లాడమంటే ఏముంది దానివల్ల ఉపయోగం? పొలిటికల్ ఆస్పెక్ట్లో ఒకటి వైసీపీ బీజేపీ శత్రువులే, మిత్రులు ఎప్పుడయ్యారు అసలు వాళ్ళు? ఫ్రమ్ ద బిగినింగ్ ఇంతవరకు సోమవీర్రాజు తిట్టలేదా? అంతే, ఇప్పుడైనా అంతే, ఇప్పుడు అంతే. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థిగానే విమర్శించారు కానీ శత్రువులా చూడలేదు కదా వాళ్ళేమి. రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు కామన్, అది వాళ్ళేం మిత్రులు కాదు కదా. మిత్రులు అయితే షాకింగ్ పరిణామం అవుతుంది. వైసీపీ విమర్శిస్తుంది వాళ్ళని, బీజేపీ పరిపాలనా విధానాన్ని, అట్లాగే వీళ్ళు విమర్శిస్తారు. ఇప్పుడు బీజేపీ వక్ఫ్ది బిల్లు పెట్టింది, వైసీపీ వ్యతిరేకించింది కదా, దానికి సమర్థించలేదు కదా. దానికి వక్ఫ్ వ్యతిరేకంగానే వేసింది కదా. టీడీపీ వక్ఫ్కి అనుకూలంగా వేసింది బిల్లు, వైసీపీ మరి వ్యతిరేకంగా ఓటేసింది కదా. పైగా కోర్టు కూడా పోయింది. అదే ఒకటి బిల్లులో వ్యతిరేకించి మిగిలిన అన్ని బిల్లులకి సపోర్ట్ వాళ్ళ విధాన నిర్ణయం అది. ఇప్పుడు అదే తెలుగుదేశం ఆ పని చేయలేదుగా కూటమిలో ఉన్నప్పుడు. కూటమిలో ఉన్నప్పుడు అన్ని సమర్థించాల్సిందే కదా. కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఫ్రీ హ్యాండ్ వాళ్ళకు ఉంది. వాళ్ళు ఏమి బీజేపీని గుడ్డిగా నమ్మరు, బీజేపీ వీళ్ళని గుడ్డిగా నమ్మదు. అలాగే బీజేపీ వీళ్ళని వదులుకోదు,